శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు అయితే నాకేంటి. ఈ కథను రాసినవారు మంథా భానుమతి గారు. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. చాలా చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా రాణి? ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ మూసి పక్కన పెట్టేసి వేళ్లు విరుచుకుంటూ అన్నాను. రాణి వంటిల్లంతా సర్దాక మొహం కడుక్కొని పల్చగా పౌడర్ అద్దుకొని వచ్చినట్టుంది. యాడ్లే వాసన ఆహ్లాదంగా ఉంది. అమ్మా నాన్న తమ గదిలోకి వెళ్ళి గంటపైనే అయ్యింది. వాళ్ళు నేను రాకముందే భోంచేసేస్తారు. నేను రాగానే పలకరించి లోపలికెళ్ళిపోతారు. 3 ఏళ్ల మా బాబు కూడా తాత దగ్గరే పడుకుంటాడు. రాత్రి 10 మా ఇల్లు చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం అయిపోతుంది. అప్పుడే మేమిద్దరం తీరిగ్గా ఒకరి మాట ఒకరికి మాత్రమే వినిపించేంత మెల్లగా మాట్లాడుకుంటాం. పక్కన కూర్చొని చేతిగాజులు సవరిస్తూ నేనన్న మాటలకి చిరునవ్వు నవ్వింది రాణి. మా రాణి అంతే, మితంగా మాట్లాడుతుంది. ఏదీ కావాలని అడగదు. అంత అవసరం కూడా లేదు. అడగకుండానే అన్నీ సమకూర్చేవాణ్ణి నేనున్నాను కదా. కొత్త డీల్ ఒకటి కుదిరేట్లుంది. అది కనుక కలిసొస్తే నీకు పెద్ద చంద్రహారం కొని అందులో నువ్వెంత మెరిసిపోతావో చూడాలనుంది అన్నాను నేను. జాగ్రత్త శేఖర్, చిన్న చిన్నవైతే పర్వాలేదు, పెద్దదంటున్నావు అంది రాణి. మరేం పర్వాలేదు, నే మేనేజ్ చేస్తా కదా అన్నాను. పొద్దున్నే 8 తయారై అమ్మా నాన్నలతో కలిసి ఇడ్లీలు తింటున్నాను. బాబుగాడు వీపు వెనక నుంచి నా మెడ మీద వేళ్లాడుతున్నాడు. ఇంకో ఇడ్లీ తిను నాన్నా అంటున్న అమ్మ మొహంలో ఎంతో సంతోషం. నాన్న చూపుల్లో ఒక రకమైన గర్వం. ప్రయోజకుడైన కొడుకుని చూస్తుంటే అంతే మరి. ఇంట్లో నుంచి బయటికొస్తుంటే పక్క వీధిలో ఉండే చెల్లాయి ఎదురొచ్చింది. రోజూ ఇదే సమయానికి నాకు టాటా చెప్పడానికి, అమ్మా నాన్నల్ని పలకరించటానికి వస్తూ ఉంటుంది. మంచి శకునం. మనకెదురే ఉంది. అదే సమయానికి రాణి ప్రత్యక్షమైంది తన ప్రత్యేకమైన, నాకొక్కడికే అర్థమయ్యే నవ్వుతో చెయ్యూపుతూ. వీడ్కోలు పలికింది నాకు. అమ్మా నాన్న బాబుగాడు గుమ్మం దగ్గర. చక్కని చల్లని సంసారం. ఈ స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డానో. తిరగని చోటు లేదు, వెళ్ళని ఇంటర్వ్యూ లేదు. ఒక అనామక కాలేజీ నుంచి తెచ్చుకున్న MBA డిగ్రీ ఎందుకూ పనికిరాలేదు. చిన్నప్పటినుంచి అలవర్చుకున్న నెమ్మదితనం, మాటకారితనం, అమాయకమైన నవ్వు, కళ్లల్లో చూపించాలని ప్రయత్నించే తెలివి ఏదీ అక్కడికి రాలేదు. కొన్ని చోట్ల 1,00,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా అని బేరాలు. డిపాజిట్ కట్టాలిట. NGO కాలనీలో నాన్నకొచ్చిన చిన్నపాటి ఇల్లు. ఆయన పెన్షన్ డబ్బులతో ఏం కట్టగలను? ఇట్లాగే దారీ తెన్ను లేకుండా గడిపేయాలేమో జీవితం అనుకునేవాణ్ణి నేను. కానీ అదృష్టం శోభా మేడం రూపంలో ఎదురైంది. అంతే, నా దశ తిరిగిపోయింది. అంజలి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ కట్టడంలో ఎదురులేనిది అని పేరు తెచ్చుకుంది. అందులో గేటెడ్ విల్లాలు, అపార్ట్మెంట్లు, పాష్వి మధ్యతరగతివే కాక లో కాస్ట్వి కూడా అందుబాటు ధరల్లో లభిస్తాయి. విల్లాలకి, అపార్ట్మెంట్లకి పక్కనే వర్కర్స్కి హాలు, వంటగది ఉన్న బహుళ అంతస్తుల భవన సముదాయాలు. సూపర్ మార్కెట్లకి, ఇతర అవసరాలకి షాపులు. ఏ విషయంలోనూ కక్కుర్తి పడరని, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరని, కొనేవాళ్లని ఆప్యాయంగా పలకరించి అన్నీ వివరించి సాధ్యమైనంత సాయం చేస్తారని, ఇంకా ఎన్నో కితాబులు. ఆ కంపెనీలో CEO శోభాదేవి గారు. Naukri.comలో సూపర్వైజర్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేశాను. ఆ ఇంటర్వ్యూలో మొదటిసారి చూశాను శోభా మేడంని. నేను లోపలికెళ్ళి కూర్చున్నాక వచ్చింది, చేతిలో ల్యాప్టాప్తో. లేవబోయాను నేను. కూర్చోమన్నట్టు సైగ చేసి నా బయోడేటా కాబోలు చూస్తూ ఉండిపోయింది. చాలా డిగ్నిఫైడ్గా ఉంది. నాకు చేతుల్లో చెమటలు పొయ్యసాగాయి. బల్ల కింద వేళ్లు నొక్కుకోసాగాను. మిస్టర్ శేఖర్, నీకు ఈ ఫీల్డ్లో అనుభవం లేదు. తలెత్తి చూసి ఒక ఉటంకింపు. చాలా తొందరగా నేర్చుకుంటాను మేడం. నాకు ఉత్సాహం, అభిలాష ఉన్నాయి అంటూ చాలా నమ్మకంగా, ఆకర్షణీయమైన నవ్వుతో అన్నాను నేను. సరే, ఇప్పుడే చేరు. మేనేజర్ నీ పేప్యాక్ గురించి చెప్తారు. నీకు ఇష్టమైతే నీ సర్టిఫికెట్లు ఒకసారి మేనేజర్కి చూపించు అన్నారు ఆవిడ.
ఆనందంతో ఎగిరి గంతెయ్యాలనిపించింది జీతం గురించి చెప్తే. అంతకుముందు నాకొచ్చిన దానికంటే రెట్టింపు. ఇంత త్వరగా అస్సలు ఏం ప్రశ్నలు అడక్కుండా అనుకుంటూ అరచేతిల్లో గిల్లి చూసుకున్నాను. నిజమే. ఇక అంతే. అప్పట్నుంచి ఒకదాని తర్వాత ఒక పని అందుకుంటూ శోభా మేడంకి అసిస్టెంట్గా అయిపోయాను. మధ్యతరగతి అపార్ట్మెంట్స్కి కావలసిన సరుకులు, ఇటుక, సిమెంటు, ఇనుము, శానిటరీ, ఎలక్ట్రిక్ ఒక్కటేమిటి అన్నీ నా ద్వారానే కొనుగోలు. అపార్ట్మెంట్స్ బుకింగ్ అప్పుడు బ్లాక్ మనీ అంతా లెక్క చూసి లాకర్లో పెట్టడం అన్నీ నా పనులే. లక్షలు లక్షలు అదే మొదటిసారి జీవితంలో చూడ్డం. ఇంకా విజృంభించేశాను. నేను ఒకరోజు వెళ్ళకపోతే శోభా మేడంకి జరగదు. అంజలి కన్స్ట్రక్షన్స్లో చేరి 4 ఏళ్లవుతోంది. నాకు అన్ని విధాలా సరిజోడి అయిన రాణిని పెళ్లి చేసుకున్నాను. మా ఇల్లు అమ్మించేసి అక్కడే పెద్ద ఇల్లు కొన్నాను. 3 బెడ్రూమ్లది. చెల్లెలికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశాను. రాణికి చెల్లెలికి ఇద్దరికీ బంగారం కొన్నాను. ఈరోజు కంపెనీ కొత్త వెంచర్ కోసం స్థలం చూడ్డానికి, బేరాలాడ్డానికి ముందుగా యాజమాన్యంతో మీటింగ్ ఉంది. వెళ్ళాలని తయారవుతున్నాను. టై ముడివేసుకుంటుంటే సెల్ మోగింది. శేఖర్, అర్జెంటుగా బయలుదేరు, టీవీ చూశావా అంటూ శోభా మేడం గొంతులో ఎప్పుడూ వినిపించని కంగారు, ఆందోళన. సరిగ్గా అప్పుడే నాన్న టీవీ ఆన్ చేశారు. గొల్లుమని ఏడుపులు. టీవీలో వాళ్ల ఇంటర్వ్యూలు, గట్టిగట్టిగా మాటలు. అంతా గందరగోళంగా ఉంది. టై ముడైపోతున్న చేతులు కిందికి జారిపోయాయి. కాళ్ళు వణుకుతుండగా టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాను. మా కంపెనీవే. మధ్యతరగతి అపార్ట్మెంట్ భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. అవన్నీ శోభా మేడం పర్యవేక్షణలో కట్టినవే. మొత్తం పునాదుల దగ్గర్నుంచి ప్రతి అంగుళం పెరగడం కళ్ళారా చూశాను. అపార్ట్మెంట్లు కొన్నవాళ్లు చాలామంది టీవీలో కనిపిస్తున్నారు. వాళ్ళందరూ పేరు పేరునా నాకు తెలుసు. నా చేతులతోనే వాళ్ళిచ్చిన డబ్బు జాగ్రత్త చేశాను. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరి పేర్ల మీద రిజిస్టర్ అవ్వడానికి పనంతా నేనే చేశాను. 3 ఏళ్ల కష్టం నేలలోకి దిగిపోతోంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. మళ్లీ సెల్ మూత. టై గురించి పట్టించుకోకుండా బయటికి పరిగెత్తాను. సైటు దగ్గర చాలా గందరగోళంగా, హృదయ విదారకంగా ఉంది దృశ్యం. నన్ను చూడగానే ఒక్కసారి మీద పడిపోయారు అపార్ట్మెంట్ కొనుక్కున్నవాళ్లు. శోభా మేడం పోలీసుల సహకారంతో నన్ను విడిపించి దూరంగా తీసుకెళ్ళింది. ఉన్న 5 భవన సముదాయాల్లో ఒక్కటే కొంత భాగం కూలింది, మరికొంత బీటలు తీసింది. అదృష్టం, ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదు. అదే జూమ్ చేసి చూపించిందే మళ్లీ చూపిస్తుంటే ఉన్నదానికంటే ఎక్కువగా కనిపిస్తోంది. అందులో 70 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్నవారికి గాభరాగా ఉండడంలో తప్పులేదు. జీవితకాలం పొదుపు చేసి అప్పులు తీసుకుని కొనుక్కున్న ఇళ్ళు మొత్తం దాదాపు 5 కోట్లు విలువ చేస్తాయి. ఉన్నట్టుండి నాకు బుర్రలో ఏదో మెరుపు మెరిసింది. బిల్డింగ్లన్నీ ఇన్ష్యూర్ చేశాం, మీ డబ్బు మీకు వచ్చేస్తుంది, లేదా ఇళ్ళు మళ్లీ కట్టించిస్తాం అంటూ టీవీ వాళ్ల దగ్గర మైకు తీసుకుని గట్టిగా అరిచాను. మంత్రం వేసినట్టు గొడవ ఆగిపోయింది. గబగబా టీవీ అబ్బాయిలు, అమ్మాయిలు నా చుట్టూ మూగారు. శోభా మేడమ్ము, అప్పుడే కార్లు దిగుతున్న మా బిల్డర్లు ఊరట చెందినట్టు నిట్టూరుస్తూ నాకేసి ప్రశంసిస్తున్నట్లు చూశారు. తప్పదండి, ఎక్కడా తగ్గేది లేదు. 10% ఇచ్చి తీరాల్సిందే, లేదంటే మీ ఆర్డర్ శృతి సప్లయర్స్కి వెళ్తుంది అంటూ సెల్లో మాట్లాడుతూ ఉండగానే ల్యాండ్లైన్ మోగింది. పెయింటింగ్ కాంట్రాక్టు మీకే వస్తుంది, కానీ తెలుసు కదా, పర్సంటేజ్ కాకుండా కొంత కొలతల్లో కూడా. పూర్తవ్వకుండా మళ్లీ సెల్లు. ఆపకుండా అరగంట సేపు రకరకాల కాంట్రాక్టర్లు, షాపుల వాళ్ళు, లేబర్ సప్లయర్సు, 1/2 డజన్ మందికి పైగా ఊపిరి తీసుకోనివ్వలేదు నన్ను. పవన్ సొల్యూషన్స్ ఆఫీస్ అది. ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. దాని యజమానికి అమెరికాలో 3 ఊళ్లల్లో ఆఫీసులున్నాయి. అంజలి కన్స్ట్రక్షన్స్లో 2 రోజులు ముందుగా ఇన్సూరెన్స్కి నేను అప్లై చేయడం వల్ల నష్టం రాకుండా, సంస్థ పరువు పోకుండా నిలిచినా నన్ను రిజైన్ చేయమని అడిగారు యాజమాన్యం. ఎవరో ఒకరి మీద చర్య తీసుకుంటే కానీ ప్రజల ఆగ్రహం పోదట, శోభా మేడం చెప్పారు. అయితే ఆవిడే ఈ కొత్త కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు. ఆఫీస్కి భవనం కొనడం, హంగులు చేకూర్చడం దగ్గర్నుంచి అన్నీ నేనే చూసుకోవాలి. నెలకొకసారి మా యజమాని పవన్ విజిట్కొస్తారు. అప్పుడే
జమా ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు, ఆడిటర్ రిపోర్ట్లు, కంపెనీ రిజిస్ట్రేషన్ పనులు అన్నీ చర్చిస్తారు. వచ్చే నెలలోనే కంపెనీ ప్రారంభోత్సవం. ఆలోగా 10 మంది అనలిస్టులని, 2 టీం లీడర్లని చూసుకోవాలి. నేను 25 మందిని సెలెక్ట్ చేస్తే వాళ్ళల్లోంచి పవన్ సార్ రిక్రూట్ చేస్తారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పని పని పని. నా జీతం కూడా దానికి తగ్గట్లే ఉంది. ఇంట్లో గడిపే సమయం తగ్గిపోయింది బాగా. అయినా కూడా ఇంట్లో వాళ్ళు ఫిర్యాదులేం చెయ్యట్లేదు. ఆ విధంగా అర్థం చేసుకునే వాళ్ళుండడం కేవలం నా అదృష్టం. పవన్ సార్ ఆఫీస్ ఇంకా ఇనాగురేషన్ అవ్వలేదు. ఆఫీస్ తయారైంది. జీఎం ఛాంబర్ని ఆనుకునే నా క్యూబికల్. 4 రోజుల్లో అనలిస్టుల ఇంటర్వ్యూలున్నాయి. పొద్దున్నే వెళ్ళి ఒక్కొక్క అభ్యర్థికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. గంట పైనే అయ్యింది. ఇంకా 4 గబగబా పూర్తి చేస్తే రిపోర్ట్ ఇచ్చేయచ్చు పేర్లతో సహా. మిస్టర్ కేశవ్, హా మీరు సెలెక్ట్ అవుతారు. 100% గ్యారంటీ. మీ 2 months శాలరీ నాకు పే చేయాలి. తెలుసు కదా, మీకు ముందే చెప్పా కదా. ఇప్పుడు సెలెక్ట్ అవ్వకపోయినా త్వరలో మళ్ళీ పిలుస్తాం. అప్పుడు మీ పేరే ముందుండేది. ఏమిటంటారు? 6 నెలలయ్యాకిస్తారా? కుదరదండి. మీ పేరు ఇంక్లూడ్ చేయాలంటే ఎంత కష్టమైన పనో మీకేం తెలుసు. ఇప్పుడు జాబ్స్ చాలా టైట్గా ఉన్నాయి. మార్కెట్ ఎట్లుందో మీకు తెలుసు కదా. హా, సరే, ఓకే. ఇప్పుడు సగము తర్వాత సగము, అగ్రీడ్ అంటూ జీఎం ఛాంబర్లో ఏదో శబ్దమైనట్లుంటే అటు తిరిగాను. మై గాడ్, ఛాంబర్కి నాకు క్యూబికల్ మధ్య తలుపు తీసే ఉంది. వెయ్యడం మర్చిపోయినట్లున్నాను. నయం, ఎవ్వరూ లేరు. లేచి లోపలికెళ్ళాను. అక్కడ దృశ్యం చూసి ఒక్కసారిగా నా కాళ్ళు వనకడం మొదలుపెట్టినాయి. మొహం పాలిపోయింది. రక్తమంతా కాళ్లల్లోకెళ్ళిపోయినట్లుంది. పవన్ సార్, శోభా మేడం నిశ్శబ్దంగా సార్ టేబుల్ దగ్గర కూర్చోనున్నారు. ఎప్పటినుంచి ఉన్నారో. నేను ఫోన్లో మాట్లాడిన ప్రతి మాట స్పష్టంగా వినిపించే ఉంటుంది. సార్ రేపొస్తా అన్నారే. చాచా, ఎన్ని తిట్టుకున్నా ఏం లాభం? జరిగేది జరిగిపోయింది. శోభా మేడం కళ్ళల్లో ఒకేసారి అనేక భావాలు. అయితే ఆ బిల్డింగ్స్ కట్టేటప్పుడు కూడా అందుకేనా అనుభవజ్ఞులైన ఆ బిల్డర్లు నిన్ను అంటూ ఇంకా ఎన్నో ప్రశ్నలు ఆవిడ కళ్ళల్లో. దొంగచాటుగా తన సైనికాధికారి చేతే దెబ్బతిన్న రాణిలా చూసింది. పవన్ సార్ అభావంగా చూస్తున్నారు. ఇంక నేను చెప్పవలసింది ఏమీ లేదు. కంపెనీకి సంబంధించిన మొబైల్ ఫోన్, నా పాస్వర్డ్ తీసేసి ల్యాప్టాపు, అల్మారా తాళాలు తెచ్చి బల్ల మీద పెట్టి వెనుదిరిగాను. ఈ 4 ఏళ్ల నా విజయానికైనా ఇప్పటి అపజయానికైనా నేనే కారకుణ్ణి. నన్ను గుడ్డిగా నమ్మిన అమ్మా నాన్న, రాణి, బాబు, చెల్లాయ్ వీళ్ళెవ్వరూ కానే కాదు. అయితే ఒక్క సుగుణం ఏంటంటే నా మూలంగా ఇన్సూరెన్స్ డబ్బు వచ్చి అంజలి కన్స్ట్రక్షన్స్ పరువు నిలిచిందని కార్పొరేట్ ప్రపంచంలో పేరొచ్చింది. ఈ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు. అప్పటి వరకు ఏం పర్లేదు, బోలెడు సంపాదించా కదా, ఏమైతే నాకేంటి అనుకున్నాను మనసులో. సమాప్తం. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.